ఏ పార్టీ ఏ నాయకుడు ఏ రేంజ్లో ఆంధ్రప్రదేశ్ని మానభంగం చేశారో ఆ ఎన్నికల సమయానికి ప్రజల దగ్గర నేను తీసుకెళ్ళాలి ఈ ఇష్యూని. ప్రత్యేక హోదా అనేటువంటిది ఏ రాష్ట్రానికి ఎవరు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. ఎవరి తాతగాడి సొమ్ము కాదండి, అవసరం అంటే పెట్టి లేదంటే తీసేయడానికి. బూతు, పచ్చి బూతు. ఈ రోజుకి కూడా ముగిసిన అధ్యాయం సుజనా చౌదరి మాట్లాడినా, ముగిసిన అధ్యాయం విష్ణుకుమార్ రాజు మాట్లాడినా అవగాహన రాహిత్యం. రాష్ట్రానికి ఏదైతే రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని డినై చేయడంలో రీజన్ ఏదై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి అవసరం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీన్ని వదిలేశాడంటే ఓటు నోటు కేసులో దొరికిపోయాడు. ఓటు నోటు కేసుకి దీనికి ఏంటి సంబంధం? ఇంకా చాలా ఉన్నాయండి. ఓటు నోటు కేసే కదండి, చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన బెండ్ అయిపోయారు. కానీ ఒకటి చెప్పండి, మీరు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్స్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా బెదిరింపులు వచ్చినాయా? ఎవరండి బెదిరించేది? చెప్పారు కదా మీరు, మాది పల్నాడు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే బీజేపీని విమర్శిస్తున్నారు కానీ తెలుగుదేశాన్ని మాత్రం ఆ స్థాయిలో విమర్శించట్లేదు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆయన విషయంలో ఆయన ఆచితూచి మాట్లాడుతున్నాడు అనేది. ఎందుకంటే అంతవరకు ఈ మాత్రం జరిగింది, నేను అంతవరకే తీసుకుంటా. ఇంకా తర్వాత ఇంకా నువ్వు ప్రెషర్ చేస్తావా చేయవా, నువ్వు ఇంకోళ్ళ మాట్లాడతా, అది అతని వ్యక్తిగత విషయం. కానీ మీరు యూ మేడ్ సమ్ కాస్టిక్ రిమార్క్స్ అని వెంకయ్య నాయుడు గారు, తర్వాత చంద్రబాబు గారు, తర్వాత సుజనా చౌదరి గారు. నేను ఈరోజు కూడా చెప్తున్నానండి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో నిలబడాలి అంటే హోదా ఇస్తే తప్పితే నిలబడదు. నిలబడితే వెంకయ్య నాయుడు గారికి ఇక్కడ అంత పెద్ద సీన్ ఉండదు, అందుకే ఆయన నిలబడినవారు. ఇంకా ఆ తర్వాత 2-3 నాయకులు ఉన్నారు. అంటే డబ్బులు బాగా ఉన్నాయనే ఫీలింగ్ వచ్చిందంటారా? నేను ఈ మధ్య ఒక నాయకుడిని అడిగి, బాబు అయితే బాగా ఖర్చు పెడతాడు అబ్బా, డెఫినెట్గా డబ్బులు ఉన్నాయి, తెలుస్తాడు గ్యారెంటీగా ఒక లీటర్. బాబు వైపు వెళ్తేనే పోద్దేమో, ఈ జగన్మోహన్ రెడ్డి తీయుడు. వాట్ ఈస్ ద కాస్ట్ ఫ్యాక్ట్ అంటే మీరు ఆగండి సార్, అక్కడే శివాజీ గడే కాస్ట్ అయితే ఇటు గురించి రాసిపడే. ఆయా సామాజిక వర్గాల్లో కొంతమంది దూలగాళ్ళు వీళ్ళందరూ సోషల్ మీడియాలో చేరి కులాలను రెచ్చగొట్టుకుంటా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా ఆ వైపుకి తీసుకెళ్ళారు.